వేసిన జోకులు చాలు గాని రేపు నువ్వు నా ఎంగేజ్మెంట్కి కంపల్సరీగా రావాలి. ఊర్లో ఉన్నానని చెప్పాను కదే. ఇదిగో ఊళ్ళో లేను, రాలేను, రావడానికి ట్రై చేస్తాను, ఇలాంటి స్టోరీలు ఏవి నాకు వినిపించొద్దు. రాలేదనుకో నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాను, జాగ్రత్త. మీరా కూడా నీతో పాటు తీసుకురా. సరేనే, వస్తాను. నువ్వు హ్యాండ్ ఇచ్చావనుకో నా లెగ్ తీసేద్దు గాని, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్, గుడ్ నైట్. ఈ టైం వరకు పడుకోకుండా ఫోన్లు మాట్లాడుతున్నావేంటమ్మా? రేపు నా ఎంగేజ్మెంట్కి నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నా అమ్మా. సర్లే, నిద్ర తక్కువైతే మొహం పీక్కుపోతుంది. త్వరగా వెళ్ళి పడుకో. అమ్మా, నువ్వింకా పడుకోలేదేంటి? రేపటి ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నావా? అదేం లేదమ్మా, మనకే టెన్షన్ లేకుండా నీ ఎంగేజ్మెంట్ పనులన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు. ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు. పర్చేసింగ్ దగ్గర నుంచి పంతులు గారిని పిలవడం వరకు అన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు సింధు. నిజంగా దేవనయ్య చాలా గ్రేట్ కదమ్మా. కాబట్టే ఏ టెన్షన్ లేకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామమ్మా. వాడు గ్రేట్ అయితే నేను వేస్ట్ ఫెలోనా? నేనుండగా నాకొక్క పని కూడా చెప్పకుండా నా చెల్లి ఎంగేజ్మెంట్ పనులన్నీ వాడొక్కడే చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. నీకు ఆ దేవుకున్న రిలేషన్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే అమ్మా, కొన్ని గంటలు మాత్రమే. అమ్మా, నువ్వు పిలవాల్సిన వాళ్ళందరినీ నా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేసావా? నా పని ఏదీ పెండింగ్ లేదు. టైం 12 కావస్తుంది. నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. సింధు, అన్నయ్య. ఏంటి సింధు, అమ్మ చాలా ఆనందంగా ఉన్నట్టుంది. అవునన్నయ్య, రేపు నా ఎంగేజ్మెంట్ కదా. రేపు నీ ఎంగేజ్మెంట్, కానీ అమ్మ నాకు ఏ ఒక్క పని చెప్పలేదు. అంతా ఆ వాసుదేవ చేస్తున్నాడు. నేను చెప్పినా వినకుండా అమ్మ దేవుతోనే చేయిస్తుంది. నచ్చలేదు, అది నాకు నచ్చలేదు సింధు. అదేంటన్నయ్య, మనమంతా ఒక్కటే కదా. దేవనేని నువ్వే ఇన్వైట్ చేసావు కదా. కరెక్టే సింధు, కానీ పనులన్నీ ఆ దేవు చేయడం నాకు నచ్చలేదు. నువ్వు మా అమ్మ కడుపున పుట్టినా పుట్టకపోయినా నాకు అన్నయ్య కాలేవు దేవ్. నువ్వు మా అమ్మ కొడుకు అని తెలియకుండా ఉండడం కోసమే అను స్కూల్ దగ్గర దిగింది. అను దారిలో దిగడం నా అదృష్టం, నీ దురదృష్టం. అమ్మా బంగారు తల్లి, నువ్విలా కన్నీళ్లు కారుస్తుంటే ఆనాడు అశోకవనంలో శోకమూర్తి అయి విలపించిన సీతమ్మవారు గుర్తుకొస్తున్నారమ్మా. ఏం జరిగింది తల్లి? నేను చెప్తే తప్ప మీకేం తెలీదా స్వామి? మీకు అన్నీ తెలుసు కదా స్వామి. తెలుసమ్మా. నా పరిస్థితి తెలిసి కూడా నాకు సహాయం చేయాలనిపించట్లేదా స్వామి? మాట్లాడరేంటి స్వామి? సహాయం అనేది నష్టపోకుండా, కష్టపడకుండా ఉండటానికి పనికొస్తుంది, కానీ కర్మఫలాన్ని అనుభవించాల్సిన పరిస్థితుల్ని మార్చడానికి ఉపయోగపడదమ్మా. మీ నాన్న, అమ్మ, అన్నయ్య, తాతయ్యలు అందరూ వెళ్ళినా కూడా అక్కడ మీ నానమ్మ నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. వెళ్ళమ్మా. నాన్నమ్మకి ఏం చెప్పాలో తెలియక స్కూల్కి వెళ్ళాలని అబద్ధం చెప్పి మధ్యలోనే దిగిపోయాను. బాధపడకు తల్లి. బాధపడకుండా ఎలా ఉండమంటారు స్వామి? మా నాన్నని పెద్ద కొడుకని మా నాన్నకి చెప్పాలనుకున్నాను. నిన్ను నీ కొడుకుని కలుపుతానని
నాన్నమ్మకి మాట ఇచ్చాను. కానీ నాన్నకి వాళ్ళమ్మ మీద ఎంత కోపం అసహ్యం ఉందని తెలిసాక నాన్నమ్మ మీ అమ్మని నాన్నకి ఎలా చెప్పను స్వామి? అమ్మని తలుచుకోవడానికి కూడా ఇష్టపడి మా నాన్న నీ కొడుకని చెప్తే నాన్న కోపాన్ని ద్వేషాన్ని తట్టుకోలేక నాన్నమ్మ ఏమైపోతుందో అని భయంగా ఉంది స్వామి. నాన్నకి నాన్నమ్మకి నిజం చెప్పి ఆ తల్లి కొడుకుల్ని కలపాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిజం చెప్తే ఆ తల్లి కొడుకులు శాశ్వతంగా దూరం అవుతారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు స్వామి. నిజం చెప్పడానికి పరిస్థితులు అనుకూలించేలా లేవని నీకు ఆ రోజే చెప్పాను కదమ్మా. నిజం చెప్పడానికి ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలియదు కదా స్వామి. పిచ్చి తల్లి, నిజం చెప్పడం నిజం తెలుసుకోవడం అనుకున్నంత సులువు కాదమ్మా. సీతమ్మను రావణాసురుడు అపహరిస్తాడన్న నిజం తెలుసుంటే ఆ సీతారాములు అన్ని కష్టాలు పడుండేవారు కాదు. సీతమ్మను ఆ రావణుడు అపహరించాడన్న నిజం తెలుసుండకపోతే ఆ రామచంద్ర ప్రభువుకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కుండేది కాదు. శ్రీరాముడు తనని సంహరిస్తాడన్న నిజం తెలుసుంటే రావణ బ్రహ్మ సీతమ్మని అపహరించి ఉండేవాడు కాదమ్మా. నిజానికి ముందు వెనక ఇన్ని కష్టాలుంటాయి తల్లి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదని అర్థం చేసుకోలేని వయసమ్మ అనేది. ఇప్పుడు నిజం తెలియకూడని సందర్భం కాబట్టి ఇంత ఆందోళన పడుతున్నారు. నిజం తెలుసుకునే సందర్భం వచ్చినప్పుడు ఇంతకు 10 రెట్లు అందరూ సంతోషిస్తారు. ఆ సమయం కోసం ఎదురు చూడటం తప్ప ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదమ్మా. వెళదాం పద. నాన్నమ్మకి నేనేం చెప్పలేను. నాన్నమ్మకి నా మొహం చూపించలేను. నేను రాను స్వామి. చూడు తల్లి, అందరూ నిజం నిప్పులాంటిది అంటారు. నీరు చిమ్మితే చల్లారిపోయే నిప్పులాంటిది కాదమ్మా నిజం. నిజం నీటిలో కూడా బడవాగ్ని సృష్టించగల సముద్రం లాంటిది. నిజం సముద్రం లాంటిది కాబట్టే అలలాగా ఎగిసిపడి భయపెడుతుంది. ఉప్పెనలా ముందుకొచ్చి బాధ పెడుతుంది. ఆ భయాన్ని బాధని తట్టుకోగలిగితే అంతులేని రత్నరాసుల్ని మనకు అందిస్తుంది. అదేనమ్మా నిజమంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నిజం చెప్పినా మీ నాన్నమ్మ బాధపడుతుంది. చెప్పకపోయినా బాధపడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, బాధపడ్డానికి కన్నీళ్లు ఉన్నట్టే ఆ బాధను దిగమింగుకోవడానికి మనిషికి ధైర్యాన్ని కూడా ఇచ్చాడు ఆ సృష్టికర్త. నువ్వేం దిగులు పడక్కర్లేదు. వెళదాం రా. రా తల్లి, రా. చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న ఎగిరిలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న చొప్పిదాని దొంగల్ని పట్టో